నేనేమన్నా చూడండి, ఇందాక షార్ట్లో ఈ అన్ని వస్తువులు చూపించిన కదండి. వివరాలు అయితే చెప్తా, టక్క వినండి. ఈ రైస్ బ్రాండ్ ఆయిల్ వాడడం 2 నెలల నుండి వాడుతుండండి. ఈ 2 నెలల తేడా ఎలా గమనించినంటే, నేను వేములవాడ పోయిన కదండి, వీడియో కూడా పెట్టిన. ఆ వేములవాడకు దరూరు కాలువ దగ్గరికి పోయేసరికి నాకు వాంతి వచ్చేది. ఎప్పుడు పోయినా వేములవాడకు పోయి వచ్చిన మధ్యలో తిరిగినా కూడా నాకు వాంతి రాలేదు. అంటే నా శరీరంలో కల్తీ ఆయిల్ లేదని నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది వాడడం వల్ల నాకు ఎలాంటి వాంతి రాలేదు. అంటే ఇది మంచి ఆయిల్ అని ఇలా అర్థం చేసుకున్నా. మీరైతే చదువు పైన చూసి చదివి అర్థం చేసుకుంటున్నారు. నేనైతే ప్రతిదీ తిని చూసి అర్థం చేసుకుంటున్నా. మీరు కూడా నాలాగే చదవండి, కొనండి, తిని చూసి అర్థం చేసుకోండి. ఎవరు చెప్తే వారి మాటలు నమ్మకండి. ఒక్కటి కొని తిన్నాకే దాని తేడా గమనించి మళ్ళీ కొనుక్కోండి. మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఎందుకు అంటే ఎంత ప్రయాణం పోయినా కానీ నేను టాబ్లెట్, నిమ్మకాయ, ముక్కుకు దస్తి ఇవన్నీ కట్టుకున్నా కూడా వాంతి వచ్చేదండి. బస్సు డోర్ల నుంచి తప్పకుండా వాంతి చేసుకునేదాన్ని. ఎటు పోయినా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడైతే నా శరీరంలో కల్తీ ఆయిల్ లేదండి, అందుకే నాకు వాంతి రాలేదండి. మీరు కూడా ఇలాగే వాడండి. మీ శరీరంలో ఉన్న కల్తీని తీసేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. మీ సత్యం అనండి, తప్పు చెప్పనండి. నేను చెప్పింది మీరు నమ్మొద్దండి. ఇగో బట్టల సబ్బు కొని చూసి సబ్బే పెట్టండి. సబ్బు పెట్టితేనే సర్ఫ్ అవసరం లేకుండా తెల్లగా అవుతుంది. లేదంటే సర్ఫ్ కొనండి. సర్ఫులో నానబెట్టి 10 నిమిషాలు పిండండి. సబ్బు పెట్టే అవసరం లేదండి. కోల్గేట్ అండి, పళ్ళకు ఎలాంటి సమస్యలున్నా ఇబ్బంది పెట్టకుండా తెల్లగా పుప్పళ్ళు రాకుండా కాపాడుతుందండి. బ్రష్ సిగుర్లకు తాకకుండా పళ్ళను మాత్రమే క్లీన్ చేసేది. సిగుర్లకు నొప్పి రాకుండా కాపాడుతుందండి. అందుకే ఇగో బోళ్ళది కూడా పీసు తోమేది కవర్ కాదండి. ఇది ఒక్కటి కొని నేను నెలకు ఎక్కువైతుంది. ఇప్పటికీ పీసు ఖరాబ్ కాలే. లోపల కొబ్బరి పీసు కలిసిందండి. అన్నీ అయితే ఒక వారం లోపలనే ఖరాబ్ అయ్యేటి. చూడండి ఇగో నేను ఈ బోళ్ళ సబ్బు ఇది 10 రూపాయలండి. 5 రూపాయల సబ్బులాగా కొడుతుంది కదా, కానీ కాదు, 10 రూపాయలు. బోళ్ళు అయితే తెల్లగా ఎలాంటి వాసన లేకుండా ఉండేటి. వాసన అంటే అందరి బోళ్ళు వాసన ఉంటాయా సత్యవా అలా అంటున్నాను కాదండి. వేరే సబ్బుతోమి ఉల్లారినాక తినేటప్పుడు స్మెల్ చూడండి. ఈ సబ్బుతో వినాక చూడండి, అప్పుడే మీరు గమనించుకోండి. ప్రతిదీ గమనించి చూసి ఈ ఆర్చియం కంపెనీ అనుకోనండి. ఏదైనా కావాలంటే టెస్టింగ్ కోసం నా దగ్గరికి రండి. నా ఐడీలో కొన్న సామాన్ మీకు ఏ వస్తువు కావాలన్నా ఇస్తానండి. ఒక సబ్బు అయినా, ఒక సర్ఫ్ అయినా, కోల్గేట్ అయినా డబ్బులు ఇచ్చి కొంచెం వండి తప్పకుండా ఇస్తా. మీకు నచ్చితే ఆ తర్వాత కావాలంటే ఇంకా ఎక్కువ కూడా ఎప్పుడు కూడా ఇస్తా. బాయ్ అండి.